మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిష్. ఈవినింగ్ అంటానే వెంటనే గుర్తొచ్చేది గోబీ, నూడిల్స్, పానీపూరి. అలాగా హెల్తీగా లేని ఫుడ్ కోసం ఎగపడుతూ ఉంటారు. కాకపోతే సద్ద రొట్టెలు ఒక బాలింతలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కి, అలాగే బీపీ షుగర్ పేషెంట్ కి ఇది ఒక మంచి హెల్దీ ఫుడ్. అది రాయచూటిలో మనకి దొరకడం అనేది నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే ఇట్లా కాలంలో సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు అనేవి కనుమరుగైపోతుంది. ఇట్లా ఏమి లాభం పెద్దగా రాకపోయినా రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ 15 సంవత్సరాలుగా ఈ సద్ద రొట్టెల మీదే ఆధారపడి ఒక ఆమె అయితే జీవిస్తున్నారు. అసలు ఈ తయారు చేసే విధానం ఏంటి, సద్ద రొట్టెల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే తల్లి. మీ పేరేంటమ్మా? జాహిదులు. ఒక్క రొట్టె తింటే పొద్దున్నే సాయంత్రం వరకు కూడా హాయిగా ఉంటది. ఇది దోశ తింటే మళ్ళా ఇవి పానీపూరి అవన్నీ తింటే కూడా గుండెల పైనే ఉంటది, అరగదు. ఇది తింటే బాగా మనకు ఆరోగ్యానికి చాలా బలం పైన వస్తువు ఇది. ముందు వచ్చి మేము చిన్న బిడ్డలు ఉండగా మాకు బియ్యం సంగటి ఇదే ఈ సద్దలు నానేసి దంచి సంగటి చేస్తాం మా అమ్మ. సంగటి తలా ముద్ద వేసేస్తాను, తినేస్తా ఉంటుంది. ఉడుములు చేసి పెడతా ఉండే కుడుములు అవి తింటా ఉంటుంది. సంగటి ఎలికి చేస్తా పెడతా ఉండింది. మళ్ళా రొట్టెలు చేసి పెట్టి సన్న చేపల కూర చేసి వేస్తా ఉంటే తినేస్తా ఉంటుంది. సన్న చేప కూర సన్న చేపల కూర చేసి వేస్తే తలా ఓ రొట్టె ఇంత కూర వేసుకొని తింటే కదా హాయి. ఇప్పుడైనా కూడా పద్దన పూట ఈ రొట్టె పెట్టుకొని గట్టి పెరుగు పెట్టుకొని ఉప్పు వేసి రొట్ట కలిపెట్టి పెరుగులో ఇట్లా ఇంచి ముంచుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలుగు. ఇప్పుడు వాళ్ళకు అబ్బా కడుపులో నస్తుంది, అబ్బా ఇది రోగం అది రోగం అంటారు. కానీ ఇది తింటే 6 రోగాలు రావు. మన ఆరోగ్యానికి చాలా బలమైన వస్తుంది. వాళ్ళకి తెలుసు, ముందు వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు 2 రోజులు అవుతుంది ఆసుపత్రికి పరిగెత్తా ఉంటారు. మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఇవన్నీ తినడం వల్లేమ్మా. సరే అమ్మా, ఇది ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్తారా? ఏమ్మా, సద్దలు బాగా సద్దలు తెచ్చేది జల్లిడి పెట్టి మళ్ళా చాటతో మళ్ళా సరిగా చేసి సన్నరాళ్ళు వస్తాయి జల్లిడి పెడితే. మళ్ళా లావు ఉంటాయని చాటతో చేసి మళ్ళా ఆటోలో తీసుకొని పోయి మిషన్ కాడ తీసుకొని వచ్చి మళ్ళా కారం నూరి ఎర్ర కారం చేస్తామా, బాగుంటాయి. దగ్గు పడిశాలు కూడా వెళ్ళిపోతాయి దీనివల్ల. కారం తగిలిచ్చి లావుగా నగిలి తింటే కన్నా మనకు నేలక పడింది ఇలి పడింది అంటారు కదా, అప్పుడు వాళ్ళే నేలక ఎత్తే వాళ్ళే చెప్తారు రొట్టె చేసుకొని తిను కారం తగిలిచ్చి అంటారు. ఈ సద్దల్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. వీళ్ళు కోళ్ళకేసేటి, మనం కోళ్ళకేసేది మనం చేసుకొని తినేటి ఉన్నాయి. కోళ్ళకేసేది రాళ్ళు గిళ్ళు అన్ని మస్తుగా ఉంటాయి. ఇది మనం తినేదాంట్లో రాళ్ళు గిళ్ళు ఉండవు, కానీ అదో దుమ్ము దులారా ఉంటారు. అది తీపిచ్చేస్తాం. అంటే మీరు అక్కడ నుంచి తేవడం, చెరిగేయడం, మిషన్ జల్లిడి పెట్టడం, మిషన్ వేయడం, మళ్ళా కూర్చొని చేసి. రాయచూట్లో చాలా వరకు కూడా ఈ సద్ద రొట్టెలు అనేది ఒక 2 చోట్ల మాత్రమే దొరుకుతుంది. కానీ ఏంటి ఇప్పటికి మీరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? 15 సంవత్సరాలు చేస్తానమ్మా. కానీ దీంట్లో పెద్ద ఆదాయం ఉంటుందా? ఉండదు. కడుపు నిండు అన్నం దొరుకుతుంది. ఇది చేసుకుంటే కూరకు నాకు అన్నానికి వస్తానమ్మా. ఒకరికి మీద ఆశ పళ్ళ దీని మీద వచ్చే ఆదాయమే చాలు అంటారు. షుగర్ కు బీపీకి చాలా మంచిది మా. లావుతున్న వాళ్ళకు, లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిది. ఇది హెల్దీ ఫుడ్ కదా. పూట ఒకటి తినేసి పండుకున్నామంటే హాయిగా నిద్ర వస్తుంది. ఈ అన్నము మనము అన్నం చేస్తాము, ఉడికిన తర్వాత వంచేస్తాం, దాంట్లో బలం పోతుంది, ఆ గెంజిలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం సుఖము. ఇది వంచేదానికి గించేదానికి ఏం నిజమే. మనము కట్టెల మీద చేసుకుంటే ఆరోగ్యమ్మా. అవును. కరెంట్ నీళ్లు కూడా కరెంట్ మా, అన్ని కరెంట్ మన ఒళ్ళు చెడిపోతాది, ఊరికే రోగాలు వస్తాయి. కొయ్యటికి కూడా ఎత్తుకొని పోతాను. ఇది కొయ్యటికి కూడా ఎత్తుకెళ్తాను. ఇది ఎన్ని రోజులు ఉంటది మా చెడిపోకుండా? నెల దాకా కూడా ఉంటది. ఇవా అంటే గట్టిగా అయిపోతాది.
గట్టిగా అయిపోయి తినొచ్చు. పళ్ళు గట్టిగా ఉంటే తినొచ్చు. తింటా ఉంటే రుసే. ఓకే అమ్మా, ఇది ఎలా కలుపుతారన్నది ఒకసారి చెప్తారా? ఇదే ఆ, ఉప్పు నానేసేది నీళ్ళల్లో. ఇది ఉప్పు నీళ్ళ నీళ్ళ. ఇది ఉప్పు నీళ్లు ఓకే. నానేసేది ఆ, ఇంకా దీంట్లో వేసి కలుపుకునేది. ఎలా గట్టిగా ఉండాలా మెత్తగా ఉండాలా? అది మామూలుగా ఉండాలా. ఒక మనము చపాతీ పిండి టైపా? గోధుమ రొట్టె చేసుకుంటాంలా ఆ ప్రకారం. ఓకే, గోధుమ పిండి చపాతీ చేసుకునే ఎంత పిండి మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా ఉంటుంది. ఉంటది. మీకు ఈ రోజుకి ఎంత ఆడిస్తారు మా పిండి? మా 10 కేజీలు కొట్టించుకుంటే 3 రోజులు 4 రోజులు వస్తుంది. ఓకే, 3 రోజులు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తెలుదు కదా ఇది తినాలని. అవును. ఇంకా పెద్దోళ్ళు వస్తారు కదా ముసలోళ్ళు, వాళ్ళు ఎత్తుకొని పోతారు. వాళ్ళు అడుగుతారు పెద్దోళ్ళకు, మనకు రొట్టె తేరా అని అడుగుతారు. మా అవ్వ 3 రోజుల నుంచి అడుగుతుంది, 4 రోజుల నుంచి అడుగుతుంది రొట్టె అని. నాకు తిరగట్లేదు, రొట్టె ఇమ్మా అని ఎత్తుకొని పోతారు. గర్భవతులు వచ్చి కడుపుతున్న వాళ్ళు కూడా రొట్టె హెల్దీ అన్నమాట. నా భార్య కడుపుతుంది మా రొట్టె ఇమ్మా, రొట్టె అడుగుతాను. ఏమైనా తింటే ఏమైనా ఆరోగ్యం చెడ్డదా మంచిదా అని అడుగుతారు. మంచిది నాయన. బాలింతలు తినొచ్చా? తినొచ్చు. అంటే వేడి చేయడం అలాంటివి ఏమి ఉండదు కదా? వేడి అమ్మా మంచిది కదా మనకు. వేడి అంటే బాలింతలకు వేడి మంచిది. మంచిది. ఓకే, ఇంత కారం ఉండాలంటారా దానికి? అయ్యో, ఒక చెంచా వేసుకుని తింటారు. ఓకే, తాగిన వాళ్ళు అయితే 4-5 చెంచాలు వేసుకుని తినేస్తారు. డ్రింకర్స్ కూడా ఇది ఇష్టంగా తీసుకెళ్తా ఉంటారా? దీంట్లో పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అవన్నీ వేసి దంచి ఇచ్చినా కూడా వద్దు, ఓన్లీ కారమే. కారం వేస్తే దాంట్లో రుచి వేరే అంటారు. రాయచోటి డిఈఓ ఆఫీస్ ఎదురుగా తయారు చేస్తుంటారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ రోడ్డు పైన చాలా మంది వాకింగ్ వెళ్లే వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, బీపీ షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇంత హెల్దీ ఫుడ్ రాయచోట్ల ఎక్కడా దొరకదు. అది సద్ద రొట్టెలు చేయడం మామూలు విషయం అయితే కాదు. ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా చెక్క నిప్పుల పైనే కాల్చడం అనేది ఇక్కడ వీళ్ళు చాలా చేస్తూ ఉంటారు. దీని కాంబినేషన్ గా కారం చట్నీ కూడా ఇచ్చారు. చూస్తున్నాము ఇప్పటికే సుమారుగా 150-200 పైగా అయిపోయాయి సద్ద రొట్టెలు. బిజినెస్ అని చెప్పే అంత లేకపోయినా ఏదో ఒక హెల్దీ ఫుడ్ అయితే చేసి అమ్ముతున్నారు వీళ్ళు.